లేదండి అది లేదు ఇది లేదు అని చెప్తారు. ఇది కొంతమందికి ఫ్యాన్స్ వాళ్ళకి వాళ్ళకి నచ్చదు. నచ్చదు ఏముంది, మీకు నచ్చితేనే మీకు నచ్చినంత మాత్రం మీరు సినిమాని ఆడిపించగలుగుతారా? సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం దేశ భాషల్లో ఉన్నటువంటి అన్ని సినిమాలు చూసినా కానీ, ముఖ్యంగా బాలీవుడ్ సంబంధించి కూడా బాలీవుడ్ కూడా గతంలో వాళ్ళ ఒక ప్లేస్లో ఉండాలి అంటే ఎవరినైనా చిన్న చూపు చూసే పరిస్థితులు కనిపిస్తాయని చాలామంది మాట్లాడుకునే వాళ్ళు, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ. సో వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఆ సినిమా మనకేమైనా ఉపయోగపడుతుందా, దాన్ని మనం రైట్స్ కొనుక్కోవచ్చా, మనం తీయొచ్చా, మన హీరోలు తీయొచ్చా, లేదంటే మనం అక్కడే ఇన్వెస్ట్ చేయొచ్చా నిర్మాతగా అనే దాని మీద ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మనం ఇంకా ఇట్లాంటి వాటి మీద నమ్ముకొని ఉండాలని ఎట్లా చూడాలంటారు? ఆ రోజులు పోయినాయండి. ఈ బాలీవుడ్ వాళ్ళు కొనుక్కునేది అమ్ముకునేది, వీళ్ళు హిట్ అయిన సినిమాని అన్ని లాంగ్వేజ్ల్లో తీసి దాంట్లో పెడుతున్నారు కదా. ఆల్ లాంగ్వేజెస్ అని ఓటీటీ వాళ్ళు కొంటున్నారు. అన్ని భాషల్లో మాకు డబ్బింగ్ చేసి అలా అనేది అంటే కొంటున్నారు. హిందీ సినిమా కూడా తెలుగులో అన్ని భాషల్లో ఉంటుంది. సీరియస్ కూడా, వెబ్ సిరీస్ కూడా అన్ని భాషల్లో ఉంటున్నాయి కదా. వస్తున్నాయి. ముందుగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని భాషలకు సంబంధించినటువంటి అగ్ర కథానాయకులందరినీ కూడా దీంట్లో ఏదో ఒక ప్లేస్ లో పెడుతున్నారు. అవును, అన్ని భాషల్లో. ఇప్పుడు నేను చెప్పాలంటే తమిళనాడులో మేజర్ గా ఉంటుందండి. అది పెద్ద సినిమాకి ఏంటంటే ఇంపాక్ట్ అనేది పెద్ద ఉండదు. ఎందుకని చెప్పమంటారు, తమిళనాడులో ఇంటర్నెట్ వాడకం అనేది తమిళనాడు, కేరళ అక్కడంతా ఎక్కువ ఉంటుంది మామూలుగా మనకంటే. మనమన్నా కొంచెం వాళ్ళు 24 గంటలు వాటిల్నే చూస్తుంటారు. మీరు కావాలంటే చూడండి, చిన్న చిన్న ఛానళ్ళు కూడా లక్షల్లో చూసేస్తుంటారు. అక్కడ తమిళనాడు, కేరళ అక్కడంతా అవేర్నెస్, వాళ్ళు దేశంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్న ఉత్సాహం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కడైనా కూడా ఇప్పుడు నార్త్ లో అంటారా, నార్త్ లో అంటారా, అది ఎక్స్పాండెడ్ ఏరియా. ఇప్పుడు సౌత్ వల్ల నార్త్ కి ఏంటంటే సౌత్ లో నార్త్ ఫిలిమ్స్ కలెక్షన్లు తగ్గిపోయినాయి. ఒకప్పుడు బాగానే పోయాయి పిక్చర్లు. ఇప్పుడేమైందంటే అది ఆటోమేటిక్ గా ఓటీటీలో వస్తుంది కాబట్టి సౌత్ లో పెద్ద ఈ ఇంగ్లీష్ సినిమాలు, ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చాలా బాగా ఆడాయి అనమాట. ఇంగ్లీష్ సినిమాలు తెలుగు డబ్బింగ్ చేస్తే చాలా బాగా ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. హ్యారీ పోటర్లు అయితే అదేవిధంగా 300 అయితే చాలా సినిమాలు చాలా కలెక్ట్ చేసింది. రెవెన్యూ పరంగా చాలా కలెక్ట్ చేసింది. హిందీ సినిమాలు కూడా చాలా కలెక్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు అవసరం లేకుండా ఓటీటీ అనేది ఒకటి వచ్చింది కాబట్టి నిర్మాతలు ఏంటంటే అతిగా సినిమా గురించి పబ్లిసిటీ ఓవర్ గా చేసుకోకుండా ఈవెంట్లు అని చెప్పి ఇవని చేసుకొని సినిమాని ఏదో పెంచుకోవాలా అనే ఒక ఉద్దేశాన్ని వేరే కోణంలో మార్చుకుంటే బెటర్ ఏమో అని ఒక ఫీలింగ్ అండి. ఎందుకంటే అది ఆడియన్స్ ని తీసుకొచ్చేదానికి, మొదటి రోజు ఆడియన్స్ ని తీసుకొచ్చేదానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ తర్వాత సినిమాలో దమ్ము లేకపోతే సినిమా ఆడదు. సినిమా కథ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 5 కోట్లు పబ్లిసిటీ పెడుతున్నారు కదా, 5 కోట్ల స్క్రిప్ట్ కోసం ఖర్చు పెట్టి మంచి కథని 100 సార్లు 100 సార్లు చేసి చేయాల్సిన బాధ్యత ఉందన్నమాట.